అందరికీ జై శ్రీరామ్. ముందుగా ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాండి. సో ఈరోజు ఇక్కడ బాగా సంతోషకరంగా అనిపించిన అంశం ఏమిటి అంటే దళిత హిందువుల హక్కుల పరిరక్షణ అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో దళితులతో పాటు బీసీలు, ఓసీలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. ఎందుకున్నాము అంటే నిజంగా దళిత హక్కులు లేదా దళితుల రిజర్వేషన్లు అనేది కేవలం దళితులకు సంబంధించిన అంశం కాదు, ఇది యావత్ హిందువులకి భారతదేశానికి సంబంధించిన అంశం. కారణం ఏంటంటే నిజంగా ఈ రోజు దళితులుగా లేదు ఎస్సీలుగా, దళిత అనే పదం కూడా వాడటం ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. ఎస్సీలు ఎవరైతే వివక్ష ఆ రోజు అనుభవించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఏ వర్గాలైతే వివక్షకు గురవుతున్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోలేదో ఆ సమాజం మీదే ఉంటుంది. అది ప్రూవ్ చేయడానికే ఆ రోజు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఎవ్వరూ వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే ఈ రోజున ఈ తీర్పు వచ్చిన తర్వాత చాలా మంది మతం మారిపోయిన ఊర కుక్కలు కొన్ని వీధుల్లోకి వచ్చేస్తున్నాయి. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరైతే ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేస్తారో అలాంటి పార్టీకే మేము ఓటేస్తాము అంటూ తెగ రెచ్చిపోతా ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నప్పుడు, ప్రకటించినప్పుడు ఏ హిందూ సమాజం నుంచి ఎవ్వరూ కూడా ఇదిగో మీరు కొన్ని కులాలకు ఇలాంటి రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్ రద్దు చేసే పార్టీకే మేము ఓటేస్తామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు డిమాండ్ చేయలే. ఎందుకంటే ఏ సమాజం వల్ల అయితే వాళ్ళకి వివక్ష గురయ్యారో, వాళ్ళ మీద అన్యాయాలు జరిగాయో వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీదే ఉంది, ఈ మన సమాజం మీదే ఉంటుంది. కాబట్టి ఇది హిందుత్వం యొక్క అంతర్గత అంశము. ఇది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఈ రోజున పాస్టర్లు చాలా మంది బయటకు వచ్చేసి అసలు ఎక్కడ లేని ఎస్సీల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అంటే ఇది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎస్సీలు వేరు, క్రైస్తవులు పాస్టర్లు వేరు. ఇది చాలా సాలిడ్ గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వాళ్ళందరూ వచ్చేసి దళితులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఎస్సీలని అన్యాయంగా వాళ్ళ మత స్వేచ్ఛను లాగేస్తున్నారు, వాళ్ళ నోటికాడ కూడి తీసేస్తున్నారు అంటూ తెగ గింజుకుంటున్నారు. నిజానికి వాళ్ళు ఇచ్చే ఏ స్టేట్మెంట్ వెనకాల కూడా దళిత సంక్షేమము లేదా ఎస్సీల యొక్క వెల్ఫేర్ అనేది వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ఉద్దేశాల్లో కానీ ఎక్కడా లేదు. ఒకవేళ మత మార్పిడి వల్ల కనుక నిజంగా వాళ్ళకి నోటికాడ కూడు లాగేస్తున్నారు అనే వాదనను వీళ్ళు కనుక చెప్పాల్సి వస్తే దాన్ని నిరూపించడానికి మేధావులతో చర్చ కూర్చున్న దమ్ము వాళ్ళకుండా ఉండదు. ఎందుకంటే ఈ రోజున ఏం మారింది, ఎస్సీ రిజర్వేషన్స్ విడిచిపెట్టి మతం మారిన వాడు బీసీసీ తీసుకోవాలని చెప్తున్నారు. అలా తీసుకోవటం వల్ల వాళ్ళకి రిజర్వేషన్ ప్రయోజనాలు ఏమన్నా దెబ్బతింటాయా? నిజానికి ఏమీ తినవు. ఎందుకంటే ఎస్సీల జనాభా భారతదేశంలో ఎంత ఉంది కాబట్టి ఆ భారతదేశపు జనాభాని బేరీజు వేసుకుని వాళ్ళకి 15% రిజర్వేషన్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు మతం మారిపోతారో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కోల్పోయి బీసీసీలోకి వస్తారు. మరి బీసీసీకి రిజర్వేషన్ లేదా అంటే 1% ఉంది. ఎవరు వాళ్ళు? మతం మారిన క్రైస్తవులకి. అరే 2% ఉన్న జనాభాకి 1% రిజర్వేషన్ ఇస్తే అది నోటికాడ కూడలాగడం ఎందుకు అవుతుంది? వాళ్ళకి జనాభా ప్రకారం, వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి ఏదైతే హక్కులు కావాలో దానికి తగ్గట్టుగా ఇచ్చేశారు. కానీ ఎందుకు వీళ్ళు నోటికాడ కూడలాగేశారు, నోటికాడ కూడలాగేశారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళ టార్గెట్ రిజర్వేషన్స్ కాదు. వీళ్ళకి కావాల్సింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఏ వర్గాలనైతే గనక సమాజంలో చాలా మంది వివక్ష చూపిస్తూ దారుణంగా వేధించారో వాళ్ళకి రక్షణ కోసం కల్పించబడ్డ చట్టాన్ని వీళ్ళు వాడుకుంటూ హిందుత్వం మీద దాడి చేయాలి, తద్వారా మత మార్పిడికి వ్యతిరేకంగా వాయిస్ లేకుండా చేయాలి, మత మార్పులని రాజ్యాంగబద్ధం చేయాలి అనే ఒక కుట్రలో భాగంగా వీళ్ళంతా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకి వేరే ఉద్దేశాలు లేవు. ఒకవేళ గనక, ఎందుకంటే ఇప్పుడు కమిటీ ఏదో చెప్తున్నారు, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ అని చెప్పేసి. ఈ బాలకృష్ణన్ కమిటీ గత 4 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమిస్తారు అనే దాని మీద నాలాంటి వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఏమిస్తారు అంటే యథాతథంగా ఎస్సీ రిజర్వేషన్స్ మతం మారిన వాళ్ళకు కూడా కొనసాగించాలని రావచ్చు. కారణం ఏంటంటే గతంలో రాజేంద్రనాథ్ మిశ్రా కమిషన్ వేశారు, రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు. 2004లో రంగనాథ్ మిశ్రా కమిషన్ వేస్తే 2007 దాకా ఆయన కూడా సమయాన్ని తీసుకుని ఏం చెప్పారంటే ఇదే చెప్పారు, మతం మారిన వాళ్ళకు కూడా ఎస్సీ రిజర్వేషన్స్ కొనసాగించాలి. బోనస్ గాని ఇంకో మాట ఏం చెప్పారంటే ముస్లింలకు కూడా గవర్నమెంట్ వీటన్నిటిలో 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పారు. అంటే మతపరమైన రిజర్వేషన్స్ లేని రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఈ కమిషన్స్ అన్ని కూడా ఏకపక్షంగానే నడుస్తాయి. అలాగే అంతకుముందు సచార్ కమిటీ అని ఒకటి వేశారు, ముస్లింల యొక్క అభ్యున్నతి గురించి లేకపోతే ముస్లింల యొక్క స్థితిగతుల అధ్యయనం గురించి. ఆ రోజు సచార్ కమిటీ కూడా గొంతెమ్మ కోరికలన్నీ పెట్టేసి ముస్లింలకి ఇన్ని ఇవ్వాల్సిందని పెట్టింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే
భారతదేశపు స్వతంత్రం వచ్చినప్పుడు 95% హిందువులు ఉన్నారు కదా, అప్పుడు క్రైస్తవులు 1%, ముస్లిమ్స్ 2% ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 15%, వీళ్ళు 2.5% అయ్యారు అఫీషియల్ గా. వీళ్ళ జనాభా పెరిగింది కాబట్టి వీళ్ళ స్థితిగతుల్ని అంచనా వేయటానికి కమిటీలు వేశారు. సచార్ కమిటీ కావచ్చు, మిశ్రా కమిషన్ కావచ్చు, ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ కావచ్చు, ఏదైనా. మరి హిందువుల జనాభా ఇప్పుడు 95% ఉన్నది, ఇప్పుడు 78% వచ్చేసింది కదా. మరి వీళ్ళ జనాభా ఎంత దారుణంగా పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏనాడన్నా ఒక్క రాజకీయ పార్టీ ఒక్క కమిషన్ వేసిందా? హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడటానికి, హిందూ ఆలయాల్లో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడటానికి లేదుగా. మరి వీళ్ళ విషయంలో మాత్రం అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. సోకాల్డ్ గత ముఖ్యమంత్రులు, గత రాజకీయ పార్టీలు తెలంగాణ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలి అని. వీళ్ళకి అర్థం కావట్లేదా? మతం మారిన వాడికి కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వటం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రమోటింగ్ రిలీజియస్ రిజర్వేషన్స్. ఏ రాజ్యాంగం అయితే మతపరమైన రిజర్వేషన్లకి వ్యతిరేకము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తున్నారో, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్స్ ప్రోత్సహించమని ఈ రాజకీయ పార్టీలు చెప్పడం ఏంటి? అంటే వీళ్ళు ఎవరికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? సమాజం పట్ల బాధ్యత లేదా? మరి దీని గురించి ఎవరు మాట్లాడొద్దా? అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ గనక ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్సీ స్టేటస్ అనేది గనక మతం మారిపోయిన వాళ్ళకు కూడా కొనసాగిస్తే నిజంగా అది హిందూ సమాజం మీద ప్రత్యక్షంగా యుద్ధాన్ని ప్రకటించటమే. మత మార్పిడి గాళ్ళకి తీసుకెళ్లి మిషన్ దాన్ని అంటారు టైం బాంబులు ఇవ్వటం, వాళ్ళ చేతికి టైం బాంబులు, AK-47 లాంటి మారణాయుధాలను ఇవ్వటమే మత మార్పిడి మాఫియా చేతికి. ఎందుకంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకడు మైక్ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఒక పూజారి గారిని చంపేశాడు ఒక తురకోడు. అప్పుడు ఏం చేశారు? ఏదో ఒక చట్టం ప్రకారం ఏదో కాస్త ఫైట్ చేశారు, ఆడ న్యాయం జరగల, ఆడ పిచ్చోడు అన్నారు, ఇంకోడు అన్నారు. ఇప్పుడు రేపు ఇట్లాంటి చట్టాలు వస్తే గుడి పక్కనే బయట చర్చి కట్టేస్తాడు, మైక్ పెడతాడు. మన వాళ్ళు వెళ్ళి ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమయ్యా మాది పక్కన గుడి ఉంది కదా, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది, తీయొచ్చు కదా అన్నాం అనుకోండి, వాడు నెక్స్ట్ మినిట్ ఏం పెడతాడంటే అట్రాసిటీ కేసు. లేదు తెల్లారే గుళ్ళోకి వెళ్తాడు వీడు, మతం మారిపోయిన వాడు కావాలని. ఎందుకంటే మన గుడుల్ని, మన పండితుల్ని, మన పూజారుల్ని పీడ వదిలించుకోవాలి కాబట్టి వాళ్ళు గుళ్ళోకి వెళ్తాడు. వెళ్ళిపోతే ముందు వెళ్ళిపోయి నాకు తీర్థం పోయి అంటాడు. ఈ తాగడు సావడు కానీ అడుగుతాడు. అడగగానే పంతులు గారు అంటారు, బాబు చాలా మంది ఉన్నారు క్యూలో రా అంటారు. వెంటనే వీడు వేసి ఆరోపణేంటి, చూసారా నేను దళితుడిని చెప్పేపటికి నన్ను వెనక్కి పోయి అందరికంటే చివరిరా అన్నాడు అంటాడు. ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? మన ఆలయ వ్యవస్థ, అర్చక వ్యవస్థ, దాంతోపాటు హిందూ సంఘాలు కూడా భవిష్యత్తులో పనిచేయలేవు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, చాలా మంది పాస్టర్లు వీధులు ఎక్కేసి భారతదేశాన్ని ముక్కలు చేసేయండి, భారతదేశాన్ని సపరేట్ గా మాకు ఒక దేశంగా మార్చివ్వండి అని చెప్పి అంటారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కొత్తగా చెప్పే పని ఏమి లేదు. మనం గనక ఎప్పుడైనా మాట్లాడి, అరే నువ్వు మతం మారిపోయినాడు, నీకేంటి రాసి సంబంధం ఈ దేశంతో, నువ్వు మా దేశాన్ని ముక్కలు చేయమంటానికి నువ్వు ఎవరెవరా అని మనం క్వశ్చన్ చేసా అనుకోండి, అదిగో చూసారా నా మీద ఇట్లా మాట్లాడుతున్నారు ఒక దళితుడి పైన అంటూ అట్రాసిటీ కేసులు పెడతారు. అంటే భారతదేశంలో ఎవ్వరు మాట్లాడటానికి ఉండదు. ఇప్పటిదాకా హిందుత్వాన్ని కాపాడటానికి ఒక పెట్టని కోటలాగా ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి కావచ్చు, లేకపోతే తిలకన్న కావచ్చు, ప్రసాదన్న కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ చట్టం కనుక వాళ్ళకు కూడా వర్తింపజేస్తే రేపు మీరు మేము ఒకటే, ఇంకా అందరం కలిపి వాళ్ళ దగ్గర కూర్చుని ఆడు టిప్స్ ఇస్తే, ఆడు బక్షిస్తే మనం బతకాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఇది భారతదేశం మీద, హిందుత్వం మీద నేరుగా యుద్ధాన్ని ప్రకటించటమే ఇలాంటి చట్టాన్ని కనుక ప్రకటిస్తే. అలాగే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఒకసారి పరిశీలిద్దాం. సుప్రీంకోర్టు తీర్పు కూడా మీరు చూస్తే, సుప్రీంకోర్టు సింపుల్ గా ఒకటే మాట, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు వదిలేసింది. మతం మారిన వాడికి ఇమ్మీడియట్ గా ఎస్సీ స్టేటస్ పోతుంది అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మందకృష్ణ లాంటి వ్యక్తులే కావచ్చు, లేదా మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులే కావచ్చు, ఇంకా చాలా మంది మతం మారిపోయిన వ్యక్తులు మేధావుల ముసుగులో వచ్చి మేము పోరాటం చేస్తాం, మా హక్కులు లాగేయటానికి మీరెవరు అని చెప్పి అంటున్నారు. సరే నువ్వు పోరాటం చేసుకుని నీ హక్కులను సాధించుకో, కానీ ప్రస్తుతం అయితే ఉన్న చట్టాన్ని గౌరవించాలిగా. ఆ చట్టాన్ని బేస్ చేసుకుని ఎవరెవరైతే ప్రెస్ ముందుకు వచ్చి నేను క్రైస్తవుడిని ఏం పీకుతారని మాట్లాడారో ముందాళ్ళ రిజర్వేషన్స్ అన్ని పీకేయాలా లేదా గవర్నమెంట్? అలా కాకుండా ఇప్పుడు ప్రతి వాడి విషయంలో మళ్ళీ మనం కోర్టుకెళ్ళి, హైకోర్టుకెళ్ళి, సుప్రీంకోర్టుకెళ్ళి పోరాటం చేయాలంటే ఇక చట్టానికి అర్థమే ఉంది, తీర్పులకు విలువ ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా దాటాల్సిందే. అలాగే ఇన్నాళ్ళైనా చాలా మంది అంటున్నారు మతం మారినంత మాత్రం కుల వివక్ష పోతుందా అని చెప్పేసి. అరే మతం మారితే కుల వివక్ష పోలేదు అంటావు నువ్వే. అలాగే 75 ఏళ్ల నుంచి రిజర్వేషన్స్ అనుభవిస్తూ నువ్వు కుల వివక్ష పోలేదు అంటున్నావు. ఇప్పుడు ఎన్నాళ్ళైనా కుల వివక్ష పోలేదు అంటే ఇప్పుడున్న సిస్టమ్ కాకుండా దీనికంటే బెటర్ సిస్టమ్ ఏదైనా రావాలని కోరుకోవాలి, కానీ ఆ సిస్టంలోనే నన్ను కూడా ఉంచాలి అని కోరుకోవటంలో నీ ఉద్దేశం ఏంటి? వేరే ఏమన్నా ప్రయోజనాలు మనకు కనబడుతున్నాయి?
ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఒక్కటే కారణం అయితే నేనైతే అనుకోవట్లేదు. వీళ్ళు దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రభుత్వాలు వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి అనుకుంటే గనక ఈ ఎస్సీ స్టేటస్ వాళ్ళకి కొనసాగించాలి అనే దాని మీద మీరు నిర్ణయం తీసుకోండి. కానీ మీరు నిర్ణయం తీసుకుంటున్నారు అంటే మీరు మాతో నేరుగా యుద్ధానికి తలపడుతున్నట్లే. మేము ప్రాణాలు తీసుకోవటానికైనా లేదా ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడతాం తప్ప మా ఆత్మాభిమానాన్ని చంపుతానంటే మాత్రం ఊరుకోవటానికి ఎవరు సిద్ధంగా లేము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. కరెక్ట్, పర్ఫెక్ట్ 10 నిమిషాలలో ముగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇంకొక ప్రశ్న, చర్చిలలోకి వెళ్ళి దళిత మేధావులు చాలా బలంగా అమాయకులైనటువంటి వాళ్ళని కానీ క్రైస్తవంలోకి మారినటువంటి వాళ్ళని కూడా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే రాజ్యాంగము